అలిగిపోయిన అమీన్ సాబ్ అటేవాయే పిలువబోయిన పీర్ సాబ్ ఆడేవాయే అన్నట్టు మిస్సింగ్ ల్యాండ్ మిల్లా మ్యాగీ కాంగ్రెస్ లీడర్లు నన్ను గలీజ్గా దాకిందని ఆమెనే చెప్తుంటే కమిటేసినామని గప్పాలు కొట్టింది సర్కారు. మరి కమిటీ విచారణ ఏమైంది? రిపోర్టు ఎందాకొచ్చింది? ఆల్రెడీ రిపోర్టు సర్కార్కి అందిందంటే మరి ఎందుకు బయట పెడతలేరని నిలదీస్తుండు కారు పార్టీ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణన్న. నేతి బీరకాయల నెయ్యి ఉంటదా? కాంగ్రెస్ సర్కారు మాటల్లా నియతుంటదా? ఒక్క బయట దేశం ఆడపిల్లొచ్చి కొంతమంది నన్ను షిడాయించిండ్రు, నా చెయ్యి బట్టి గుంజిండ్రని సిగ్గిడిసి చెప్పుకుంటే ఇజ్జతున్నోళ్ళైతే ఈవెంట్ చేసినందుకు రాజీనామా పెట్టి తప్పైంది క్షమించు తల్లి అని కాలు మొక్తారు. కానీ మన సర్కారోళ్లకు గసొంటి ఏం లేవు కాబట్టి నెత్తెంటికలు దులుపుకున్నట్టే దులుపుకోబోతుండ్రు. వాళ్ళ దేశం పోయి మిల్లా మ్యాగీ ఇంటర్వ్యూ ఇచ్చే వరకు పెండ్లొచ్చి పెరట్ల దిగినట్టు ఇటున్న సూర్యుడు అటు పొడిచినట్టు హడావిడి చేసి కమిటీ వేస్తున్నామన్నారు. 3 IPSలు అదే పనిలున్నారని చెప్పిర్రు. మరి ఆ కమిటీ విచారణ నిజంగానే చేసిందా? చేస్తే రిపోర్ట్ ఏమైంది? రిపోర్ట్ లో ఎవరి పేర్లు బయటకు వచ్చినాయి? వాళ్ళ మీద సర్కారేం చర్యలు తీసుకున్నది? మిస్సింగ్ ల్యాండ్ ను షీడాయించింది ఎవరు? అదంతా బయట పెట్టాలి కదా. కానీ డైవర్షన్ పాలిటిక్స్ అలవాటైపోయి అప్పటి మందం హడావిడి చేసి అటెనక ఆ విచారణను అటకెక్కిందన్న ముచ్చట్ని వినబడుతున్నది. కాంగ్రెస్ లీడర్ల పేర్లున్నందుకే బయట పడితే ఇజ్జత్ పోతదని విచారణ కమిటీని సైలెంట్ గా సైడ్ పొమ్మన్నారని గాంధీ భవన్ దిక్కే షోలు కొరుకుంటురు. ఇంకెంత దారుణం అంటే కమిటీ వేసినామని సీఎం చెప్తాడు, అసలు అసొంటి కమిటీనే లేదని మంత్రి జూపల్ అంటాడు. ఇంట్లో ఏది నిజం ఏది అబద్ధం? ఎవరి మాటలు నమ్మాలి? అసలు సర్కార్లో ఏం నడుస్తుందో ముఖ్యమంత్రికి మంత్రులకు కూడా ఏమన్నా తెలుసా అన్న అనుమానం వస్తుంది మంత్రి జూపల్లి మాటలు చూస్తుంటే. సర్కార్ అంటే మీ తాత జాగిరా? బయటి దేశం ఆడిబిడ్డొచ్చి నన్ను చెయ్యి పట్టిర్రని చెప్తే విచారణ చెయ్యకపోయేటందుకు ఇదేమన్నా మీ ఇంట్లో జరిగే ఫంక్షనా? దేశం పరువు, రాష్ట్రం ఇజ్జతు మీ చిల్లర చేతులతోటి దునియా ముంగట దేశం రాష్ట్రం ఇజ్జత్ తీసిండ్రు. ఇప్పటికైనా నియ్యతుంటే ఆ చిల్లర గాల్లెవలో బయట పెట్టి వాళ్ళని లోపటేయాలని మండివడ పట్టిండు దాసోజు శ్రవణన్న. తన్నుతే లెవ్వనోడు గోకితే లేస్తాడా? ఆడిపిల్ల గంత మొత్తుకుంటేనే గాంతలేరు, ఇక వాళ్ళు విచారణ చేయించి చర్యలు తీసుకుంటారంటే అది అయ్యే పని కాదని అంటుర్రు కాంగ్రెస్ సర్కారు సక్కదనం తెలిసినోళ్ళు.